కి ఇన్ఫోసిస్ ఓకేస్ 18,000 crore షేర్ బైబ్యాక్ ఇట్స్ లార్జెస్ట్ ఎవర్. ఈ మధ్యకాలంలో ఒక అతిపెద్ద బైబ్యాక్గా దీన్ని చెప్పుకోవచ్చు. 18,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క షేర్కి 1,800 రూపాయలు, అంటే ఇక్కడ నుంచి ఒక 19% మేర ప్రీమియంతో వీళ్ళు ఇస్తున్నారు. అంటే 1,500 రూపాయల దగ్గర స్టాక్ కొనుగోలు చేస్తే 1,800 రూపాయల దగ్గర స్టాక్ అమ్ముకోవచ్చు అన్న థాట్ వస్తుంది చాలామంది జనాలకి. దాని డైనమిక్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మీరు 26 లక్షల షేర్ హోల్డర్స్ దీని నుంచి ఏ విధంగా బెనిఫిట్ అవుతారు ఈ 18,000 కోట్ల రూపాయల నుంచి అనుకోవచ్చు. ద బైబ్యాక్ ప్రైస్ ఆఫ్ 1,800 ఇస్ 19% ప్రీమియం టు ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రైస్ 1,500 రూపాయలు అంటే వీళ్ళు 1,800 రూపాయలు కొనుగోలు చేయబోతున్నారు. అంటే ఈరోజు ఎవరైనా 1,500 కొని ఆ తర్వాత 1,800కి అమ్మేస్తే 300 రూపాయలు, అంటే 20% స్ట్రైట్ అవే ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పి మనలో చాలామంది అనుకోవచ్చు. కాకపోతే ఎంత ఓవరాల్ ఈక్విటీలో 2.4% మాత్రమే బైబ్యాక్ చేస్తారు. అంటే దీన్ని టెండర్ రేషియో అని అంటాం. అంటే ఇప్పుడు 100 షేర్లు మనం టెండర్ చేస్తే అందులో 2%, 3%, 5%, 10%, 20% అట్లా టెండర్ యాక్సెప్టెన్స్ రేషియో అని ఉంటుంది. ఆ టెండర్ యాక్సెప్టెన్స్ రేషియో ఆధారంగా మనకు ఎన్ని షేర్లను బైబ్యాక్ కంపెనీ ఆమోదించిందని కూడా చూస్తారంటే ఇప్పుడు 100 షేర్లు మీరు బైబ్యాక్ కోసం ప్రతిపాదిస్తే అందులో 5 షేర్స్ 5% అంటే 5 షేర్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. 10% టెండర్ రేషియో ఉందంటే 10 షేర్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అలా ఆ యాక్సెప్టెన్స్ రేషియో పరంగా చూస్తే ఒకవేళ ఈరోజు కొన్న ధరలో ఈరోజు 1,500 రూపాయలు కొని మీరు 1,800 రూపాయలు కనుక అమ్మినట్టయితే ఒకవేళ యాక్సెప్టెన్స్ రేషియో 10% ఉంటే ఓవరాల్గా మీరు యాక్చువల్ గెయిన్స్ పొందేది 2% మేర మాత్రమే. అంటే ఇక్కడ 20% అనుకున్నాము, ఇక్కడ 10% మాత్రమే యాక్సెప్టెన్స్ రేషియో. అంటే 1,500 రూపాయలకు మనం కొని 1,800 రూపాయలకి అమ్మాలనుకుంటే 100 షేర్స్, ఆ 100 షేర్స్లో ఏంటంటే మనం కేవలం మనకు వచ్చేది లభించేది 300 రూపాయలు ఇంటూ 10 3,000 రూపాయలు మాత్రమే అవుతుంది. కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 100 షేర్స్కి మనం పెట్టే అమౌంట్కి వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. అందువల్ల ఈ బైబ్యాక్లో విపరీతంగా ఇక్కడ షేర్లు కొనేసి అక్కడ అమ్ముకుందామన్న బైబ్యాక్లో ఇచ్చేద్దాం టెండర్ చేద్దామన్న ఆలోచన అయితే పెట్టుకోకండి. యాక్సెప్టెన్స్ రేషియో 50% ఉన్నా, అంటే మీరు 100 షేర్లు టెండర్ చేస్తే 50% ఆఫ్ ది షేర్స్ కొన్నా కూడా గరిష్టంగా మీకు వచ్చేది 10% మాత్రమే. కాకపోతే ఇలాంటి బైబ్యాక్ వల్ల కంపెనీ ఇలాంటి ఇష్యూస్లో, అంటే ఇలాంటి ప్యానిక్ మోడ్లో కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప దీని నుంచి మీరు బెనిఫిట్ పొందేందుకు ప్రయత్నాలు ఏదో చేస్తామన్న ఆలోచన మాత్రం పెట్టుకోకండి.